హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. మనకి ప్రైస్ యాక్షన్ పరంగా టెక్నికల్ బ్రేక్అవుట్స్ ఇస్తూ ఈ ఆగస్టు నెలలోనే 10-20% పెరగడానికి పొటెన్షియాలిటీ ఉన్న 3 స్టాక్స్ గురించి నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇందులో మనం మేజర్ గా ఈ 3 స్టాక్స్ యొక్క టెక్నికల్ అనాలిసిస్ ని అబ్జర్వ్ చేయబోతున్నాం. సో మనం అబ్జర్వ్ చేయబోయే ఫస్ట్ స్టాక్ ఇండియామార్ట్ యొక్క వీక్లీ చార్ట్ అబ్జర్వ్ చేస్తే ఈ స్టాక్ లాస్ట్ ఇయర్ 9,700 రూపీస్ టచ్ అయిన తర్వాత అక్కడి నుంచి దాదాపుగా మనకి 50% ఫాల్ వచ్చి రీసెంట్ టైం ఫ్రేమ్ లో వీక్లీ చార్ట్స్ లో మనకి కన్సాలిడేషన్ అవుతూ లోవర్ లోస్ ని టచ్ అవుతూ ఉంది. బట్ ఇదే చార్ట్ ని మనం డైలీ టైం ఫ్రేమ్ లో గనక అబ్జర్వ్ చేస్తే రీసెంట్ గా ఈ స్టాక్ లో మనకి ఒక ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ షేప్ కనపడుతూ ఉంది. సో ఇలా ఒక ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ షేప్ ఫామ్ అయ్యి ఇక్కడ రీసెంట్ గా ఆ ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ యొక్క నెక్ లైన్ బ్రేక్అవుట్ అయ్యి పైకి క్లోజ్ అయింది కాబట్టి ఇక్కడ మనకి ఒక టెక్నికల్ కన్ఫర్మేషన్ కనపడుతుంది. సో ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ కి యూజువల్ గా ఈ హెడ్ హైట్ ఏదైతే ఉందో అంత టార్గెట్ ఉంటుంది కాబట్టి ఈ ఇండియా మార్ట్ కూడా మనం దాదాపుగా 4,800 రూపీస్ దాకా మనం టార్గెట్ అనుకోవచ్చు. యాజ్ ఆఫ్ నో ఇది 4,400 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది కాబట్టి ఇంకొక 9-10% పైకి మూవ్ అవడానికి పాసిబిలిటీ ఉంది. అండ్ పాస్ట్ 2-3 డేస్ గా స్టాక్ ప్రైస్ పెరగడంతో పాటు వాల్యూమ్స్ కూడా మనకి కన్సిస్టెంట్ గా ఇంక్రీజ్ అవ్వడం కనపడుతుంది. ఎప్పుడైతే స్టాక్ ప్రైస్ అండ్ అలాగే వాల్యూమ్ రెండు కాంబినేషన్ లో ఇంక్రీజ్ అవుతాయో అలాంటప్పుడు షేర్ ప్రైస్ మూవ్మెంట్ అనేది చాలా ఈజీగా పెరుగుతూ ఉంటుంది. అయితే కొన్నిసార్లు ఇలాంటి బ్రేక్అవుట్స్ వచ్చినా ఒకవేళ మార్కెట్ కనుక నెగిటివ్ గా రియాక్ట్ అయితే అలాంటప్పుడు ఇలాగా బ్రేక్అవుట్ ఇచ్చిన స్టాక్స్ ఒకసారి ఈ లెవెల్స్ ని రీటెస్ట్ చేసి తర్వాత వాటి యొక్క టార్గెట్స్ ని టచ్ చేయొచ్చు. అందుకని ఇండియా మార్ట్ ని మనం 4,490 రూపీస్ నుంచి 4,300 మధ్యలో బై లెవెల్స్ అనుకుని దీని యొక్క టార్గెట్ దాదాపుగా మనం 4,850 రూపీస్ దాకా అనుకోవచ్చు. అండ్ టెక్నికల్ గా ఇండియా మార్ట్ యొక్క ఈ ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ షేప్ కి మనం స్టాప్ లాస్ పెట్టుకోవాలి అనుకుంటే ఇలా ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసుకుని మనం స్టాప్ లాస్ ని అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇండియా మార్ట్ ని మనం అక్యుములేట్ చేసుకున్న తర్వాత టెక్నికల్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి అని అనుకుంటే 4,150 రూపీస్ దగ్గర మనం దీని యొక్క స్టాప్ లాస్ ని ప్లేస్ చేసుకోవచ్చు. యాక్చువల్ గా ఇండియా మార్ట్ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ ని మనం అబ్జర్వ్ చేస్తే 2010 నుంచి కన్సిస్టెంట్ గా ఎవ్రీ ఇయర్ ఈ కంపెనీ యొక్క సేల్స్ పెరుగుతూనే ఉన్నాయి అండ్ అలాగే ఎవ్రీ ఇయర్ దీని యొక్క ప్రాఫిట్స్ కూడా బెటర్ అవుతూ ఇంక్రీజ్ అవుతూనే ఉన్నాయి. 2019 లో ఎప్పుడైతే ఇండియా మార్ట్ ప్రాఫిటబుల్ గా చేంజ్ అయిందో అప్పటి నుంచి దీని యొక్క ప్రాఫిట్స్ డ్రాస్టికల్ గా ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. బట్ స్టిల్ ఎప్పుడైతే మనకి లాస్ట్ ఇయర్ అక్టోబర్ లో నిఫ్టీ ఆల్ టైమ్ హై టచ్ అయిన తర్వాత రివర్స్ అయి పడుతూ ఉందో అప్పటి నుంచే మనకి ఇండియా మార్ట్ లో కూడా స్టీప్ ఫాల్ అబ్జర్వ్ చేసాం. ఆల్రెడీ ఈ స్టాక్ లో దాదాపుగా 55% కరెక్షన్ జరిగిన తర్వాత ఇక్కడ మనకు ఒక టెక్నికల్ బ్రేక్అవుట్ అనేది కనపడుతూ ఉంది. సో అందుకని ఇప్పుడు వచ్చిన ఇండియా మార్ట్ యొక్క టెక్నికల్ బ్రేక్అవుట్ ఈజీగా ఈ 4,850 లెవెల్స్ ని రీచ్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియోలో నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకోబోయే స్టాక్స్ ఏపీఎల్ అపోలో ట్యూబ్స్. దాదాపుగా 2021 సెప్టెంబర్ నుంచి ఈ స్టాక్ క్లియర్ కన్సాలిడేషన్ లో ఉంది. బట్ రీసెంట్ టైం ఫ్రేమ్ లో మనం అబ్జర్వ్ చేస్తే ఈ స్టాక్ వీక్లీ చార్ట్ యొక్క బ్రేక్అవుట్ కి చాలా దగ్గరలో ట్రేడ్ అవుతూ ఉంది. ఆల్రెడీ ఈ లెవెల్ ని 2 సార్లు టెస్ట్ చేసింది కాబట్టి ఇప్పుడు కనుక ఈ ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ 1,083 రూపీస్ కనుక క్రాస్ అయింది అంటే చాలా ఈజీగా అప్ మూవ్మెంట్ రావచ్చు. అయితే ఇదే స్టాక్ ని మనం డైలీ టైం ఫ్రేమ్ లో అబ్జర్వ్ చేస్తే రెసిస్టెన్స్ లైన్ ని మనం కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే ఆల్రెడీ ఈ రోజు ఒక బ్రేక్అవుట్ వచ్చినట్టుగానే కనపడుతూ ఉంది. అండ్ క్లియర్ గా లాస్ట్ 4-5 డేస్ గా ప్రైస్ పెరగడంతో పాటు వాల్యూమ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఈ 1,080 లెవెల్ ని ఈజీగా బ్రీచ్ చేస్తుంది. అండ్ బ్రీచ్ చేయగానే ఇమీడియట్ గా ఈ స్టాక్ లో 10-20% అప్సైడ్ మొమెంటం మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఫండమెంటల్ గా కూడా ఏపీఎల్ అపోలో యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ మనం అబ్జర్వ్ చేస్తే కన్సిస్టెంట్ గా ఎవ్రీ ఇయర్ ఈ కంపెనీ యొక్క సేల్స్ ఇంక్రీజ్ అవుతూనే ఉన్నాయి అండ్ ప్రాఫిట్స్ కూడా ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ అవుతూనే ఉన్నాయి. సో ఈ ఫైనాన్షియల్ ఇయర్ వరకు ఇచ్చిన మన ప్రతి రిజల్ట్ కూడా ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ కి గ్రోత్ స్టేజ్ లోనే మనకు కనపడుతూ ఉంది. 2021 లో ఏపీఎల్ అపోలోకి 360 కోట్ల ప్రాఫిట్ ఉంది. ఈ ఇయర్ లో 557 క్రోర్స్ ప్రాఫిట్ వచ్చినా కూడా స్టాక్ ప్రైస్ లాస్ట్ 1 ఇయర్ గా ఒకే రేంజ్ లో కన్సాలిడేట్ అవుతూ ఉంది. సో ఇలాంటి కన్సాలిడేషన్ జరుగుతూ ఉంది కాబట్టి ఇప్పుడు మనకి రాబోయే బ్రేక్అవుట్ అనేది చాలా కీలకంగా అనుకోవచ్చు. అయితే ఎప్పుడైతే మనకి ఈ 1,086 లెవెల్ ని క్రాస్ అవుతుందో దాదాపుగా 1,086 కి అండ్ అలాగే 1,090 మధ్యలో మనం అక్యుములేట్ చేసుకోవచ్చు. అలా మనం 1,086 కి అండ్ అలాగే 1,090 కి మధ్యలో బై చేసే ఈ స్టాక్ కి మనం స్టాప్ లాస్ 1,000 రూపీస్ దగ్గర పెట్టుకోవచ్చు. అండ్ ఈ స్టాక్ యొక్క టార్గెట్ మనం దాదాపుగా 1,270 రూపీస్ దాకా అనుకోవచ్చు. సో రిస్క్ రివార్డ్ వైజ్ ప్రాఫిట్ వస్తే దాదాపుగా 18-20% అండ్ లాస్ వస్తే 8-10% లాస్ అనుకుని ఈ స్టాక్ ని కూడా మనం ట్రేడ్ చేసుకోవచ్చు. బట్ ఇన్ ఫ్యాక్ట్ ఈ 1,080 అండ్ 1,090 లెవెల్స్ లో మనకు కనిపించినప్పుడే ఇన్ కేస్
ఇక్కడ నుంచి గనక స్టాక్ రివర్స్ అవుతుంది అని అంటే అలాంటప్పుడు ఇంకొక ఫర్దర్ డౌన్ ట్రెండ్ అనేది రావచ్చు. బట్ మనం ఈ కీ లెవెల్ని అబ్జర్వ్ చేసి 1090 దగ్గర గనక మనకి ట్రేడ్ అవుతున్నట్టు కనపడుతూ ఎస్పెషల్లీ వాల్యూమ్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి అంటే ఈ స్టాక్ ని కూడా మనం షార్ట్ టర్మ్ లో అక్యుములేట్ చేసుకోవచ్చు. సో ఇండియా మార్ట్ లేదా ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ గనక మీరు అబ్జర్వ్ చేస్తే ఆల్రెడీ ఈ స్టాక్స్ రెండు కూడా ఈ రోజు ఒకటి 4% అండ్ 7% ఇంక్రీజ్ అయ్యాయి. సో ఆల్రెడీ పెరిగిన స్టాక్స్ కాకుండా ఇంకా ఏవైనా బెటర్ స్టాక్ ఉందా ఇప్పుడు ఫ్యూచర్ లో పెరగడానికి ఛాన్స్ ఉన్నది అనే దానికోసం మీరు చూస్తున్నారు అంటే ఈ స్టాక్ మీకు హెల్ప్ఫుల్ గా ఉండొచ్చు. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయే ఈ థర్డ్ స్టాక్ సుప్రీం ఇండస్ట్రీస్. యాక్చువల్ గా ఈ సుప్రీం ఇండస్ట్రీస్ కూడా మనం ఫండమెంటల్ గా అబ్జర్వ్ చేస్తే దీని యొక్క సేల్స్ కూడా ఎవ్రీ ఇయర్ కన్సిస్టెంట్ గా గ్రో అవుతున్నాయి అండ్ ఈవెన్ ప్రాఫిట్స్ కూడా ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ అవుతూనే ఉన్నాయి. కానీ రీసెంట్ టైం ఫ్రేమ్ లో మనం సుప్రీం ఇండస్ట్రీస్ యొక్క వీక్లీ చార్ట్ అబ్జర్వ్ చేస్తే 2021 అక్టోబర్లో దాదాపుగా 2600 రూపీస్ దగ్గర ట్రేడ్ అయిన సుప్రీం ఇండస్ట్రీస్ యాజ్ ఆఫ్ నౌ 1890 దగ్గర అంటే దాదాపుగా 35% బిలో ట్రేడ్ అవుతూ ఉంది. సో ఈ స్టాక్ ని మనం డైలీ టైం ఫ్రేమ్ లో అబ్జర్వ్ చేసినప్పుడు రీసెంట్ గా ఇందులో మనకి ఒక ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ షేప్ ఫామ్ అవుతున్నట్టుగా కనపడుతూ ఉంది. సో ఈ ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ కనుక బ్రేక్అవుట్ వస్తుంది అని అంటే అలాంటప్పుడు ఇందులో మనం ఒక షార్ప్ అప్ ట్రెండ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే ఈ చార్ట్ ని మనం కొంచెం క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తే దాదాపుగా పాస్ట్ 2 to 3 మంత్స్ గా ఈ స్టాక్ ప్రైస్ అనేది ఒక రేంజ్ లోనే ట్రేడ్ అవుతూ ఉంది అండ్ ఈ రేంజ్ యొక్క మేజర్ రెసిస్టెన్స్ మనం ఈ లెవెల్స్ లో అబ్జర్వ్ చేయొచ్చు. ప్రైస్ పరంగా మనం డిస్కస్ చేసుకుంటే 1905 రూపీస్ నుంచి 1930 రూపీస్ అనేది మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అవుతుంది. అందుకని ఈ స్టాక్ ని మనం అబ్జర్వేషన్ లో ఉంచుకొని 1930 ఎప్పుడైతే టచ్ అవుతుందో లేదా క్రాస్ అవుతుందో అలాంటప్పుడు కనుక మనం ట్రేడ్ చేసుకున్నాము అంటే ఇమీడియట్ గా ఈ స్టాక్ లో దాదాపుగా 2150 రూపీస్ దాకా మనం టార్గెట్ అనుకోవచ్చు. అండ్ 1930 లెవెల్లో మనం బై చేసిన తర్వాత స్టాప్ లాస్ లైన్ మనం ఇలా డ్రా చేసుకున్నప్పుడు 1860 రూపీస్ అనేది మనం స్టాప్ లాస్ గా సుప్రీం ఇండస్ట్రీస్ కి అనుకోవచ్చు. అయితే ఈ వీడియోలో నేను డిస్కస్ చేసిన 3 స్టాక్స్ ఇండియా మార్ట్, ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ అండ్ సుప్రీం ఇండస్ట్రీస్ 3 కూడా ఫండమెంటల్ గా చాలా స్ట్రాంగ్ స్టాక్స్ కాబట్టి ఇవి మనం ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయినా కూడా మీకు లాస్ లో ఎగ్జిట్ అవడం ఇష్టం లేదు అని అనుకుంటే ఈ స్టాక్స్ ఎప్పుడైనా సరే ఒక 20 లేదా 30% మళ్ళీ ఇంకా ఫర్దర్ గా ఫాలో వచ్చిన అలాంటప్పుడు ఇంకొకసారి బై చేసి కూడా వీటిని యావరేజ్ చేసుకోవచ్చు. ఇలా కాన్ఫిడెంట్ గా మనం ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అండ్ టెక్నికల్ గా కేవలం 1 మంత్ లోనే ఒక 10 to 15% ప్రాఫిట్ తీసుకురావడానికి ఈ స్టాక్స్ లో క్లియర్ ఆపర్చునిటీస్ కనపడుతున్నాయి. అండ్ స్పెషల్లీ సుప్రీం ఇండస్ట్రీస్ లో ఈ బ్రేక్అవుట్ రాకముందే నేను సజెస్ట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే రీసెంట్ గా పాస్ట్ 3 డేస్ లో స్టాక్ ప్రైస్ ఎప్పుడైతే పడిపోతూ ఉందో అలాంటప్పుడు వాల్యూమ్స్ డిక్రీజ్ అవుతూ ఉన్నాయి అండ్ స్టాక్ ప్రైస్ ఈ రోజు ఒక్కరోజు పెరిగినప్పుడు వాల్యూమ్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి. స్టాక్ ప్రైస్ పెరుగుతున్నప్పుడు వాల్యూమ్స్ ఇంక్రీజ్ అవ్వడం అండ్ ప్రైస్ పడుతున్నప్పుడు వాల్యూమ్స్ డిక్రీజ్ అవ్వడం అనేది ఒక పాజిటివ్ మొమెంటంగా మనం అనుకోవచ్చు. అందుకనే ఈ స్టాక్ లో ఇంకా బ్రేక్అవుట్ రాకముందే నియర్ ఫ్యూచర్ లో ఇక్కడ బ్రేక్అవుట్ రావచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. బట్ ఎనీహౌ 1930 దాటిన తర్వాత మాత్రమే ఈ స్టాక్ ని మనం బై చేసుకోవాలి. సో ఇలా ఈ 3 స్ట్రాంగ్ ఫండమెంటల్ స్టాక్స్ ఈ ఆగస్ట్ మంత్ లో బ్రేక్అవుట్ కొన్ని ఇచ్చినవి ఉన్నాయి అండ్ అలాగే ఇవ్వాల్సినవి ఉన్నాయి. బట్ ఎనీహౌ స్టాక్స్ చాలా నియర్ ఫ్యూచర్ లో 10 to 15% మనకి ప్రాఫిట్స్ తీసుకురావడానికి రెడీగా ఉన్నాయి. హోప్ ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ఫుల్ గా ఉంది అని అనుకుంటున్నాను. ఈ స్టాక్స్ లో ట్రేడ్ చేయాలి అని అనుకుంటే మీ ఓన్ రీసెర్చ్ చేసిన తర్వాత మాత్రమే ట్రేడ్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.